सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. అంచేతే కృష్ణుడు కూడా నెమలి పింఛం ఎందుకు పెట్టుకున్నాడో తెలుసునా? నేను ఆజన్మ బ్రహ్మచారిని చెప్పుకున్నాడు. నీ ఇల్లు బంగారంగాను 8 భార్యలు ఉన్నారు, 16,000 మంది గోపికలు, పైగా ఎవళ్ళెవళ్ళో ఏమిటే బ్రహ్మచారివి, ఇంతమంది కొడుకులు ఉన్నారని కోప్పడితే హరివంశంలో చెప్పాడు. ఇది కారణం. అది బ్రహ్మచర్యానికి సంకేతం. అంటే కేవలము తన తేజస్సుని ఎదటికి చేర్చి రక్షణ కలిగించే శక్తి స్కందునిది. అది చెప్పడానికే మయూర వాహనుడైన నెమలి తోక ఇలా ఉంటుంది. ఏమున్నాయండి రంగులు, దాంట్లోనూ బ్లూ కలర్లో ఉందనుకుంటాం. ఒక్కసారి పురి విప్పిందంటే ఆ నీలపు రంగు, బంగారము, ఎరుపు, మరి రకరకాల రంగులని, ఇది ఫలానా రంగని చెప్పడానికి లేదు, అన్నీ కలయిక ఉంటుంది. అందుకని అది విచిత్ర వాహనము, విచిత్రమైన సృష్టికి సంకేతము. దాని పేరే ఇంద్రజాలము అంటారు. మీరు ఎప్పుడైనా ఇంద్రజాలికలను చూచినట్టయితే, ఇంద్రజాలికలు పాతకాలం వాళ్ళు నెమలి ఈకలతో చేసినదే పట్టుకుని దాంతోటే ఇంద్రజాలం చేస్తారు. ఇప్పటికి కూడా దేవాలయాల్లో నెమలి ఈకతో చేసిన చామరాన్నే ఉపయోగించడానికి కారణం ఏమిటి అంటే ఆయన పరమాత్మతత్వాన్ని చెప్పడానికి. అందుకని స్కంద అంటే సూర్యుడికి దండం పెట్టినట్టయితే విష్ణువుకి దండం పెట్టినట్టు, బ్రహ్మదేవుడికి దండం పెట్టినట్టు, ఇంద్రుడికి దండం పెట్టినట్టు. అంటే ఇది అడ్డదో మాత్రం కాదండి. నీవు నిజముగా ఆ తత్వముతో చూడు, భగవంతుడు కనిపిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. నిజంగా ఆ తత్వంతో చూడాలి. అది ఎలాగా అంటే ఎవరో అన్నారు, ఏమంటే రామ 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 అన్నట్టయితే 1000 నామాలు చదివినట్టు అవుతుంది కదా, నేను అలాగే చదువుతా అన్నాడు. నాయన శ్లోకంలో అర్థం ఏమిటో తెలుసా? ఎవరు పండితులైన వాళ్ళు సూక్ష్మంగా ఎప్పుడు ఇలాగా అని అడిగారు అక్కడ. అంటే పండితై నిత్యం. అందుకని అంటే నువ్వు ఆ స్థాయికి చెందినప్పుడు, నీకంత పాండిత్యము భక్తి వచ్చినప్పుడు రామ రామ రామని 3 సార్లు అంటే 1000 నామాలు చదివినట్టే. కానీ నీకు అంత గొప్పతనం ఉంటుందా? మనకి తెలుగు పద్యాలు అర్థం కావు, శ్లోకాలు అర్థం కావు. వాడెవడో శివ పూజ మానేసేట రోజు దండాలు ఎట్టేవాడు. ఏమిటి అంటే 18 చదివాను, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నాడు, నాకు చిత్తశుద్ధి లేదు కనుక శివుడి దండం పెట్ట మానేసి వేరే దేవుడి దండం పెడుతున్నా అన్నట్టు. దాని అర్థం అది కాదు. అంచేత ఇక్కడ కూడా సూర్యుడి లోపలే ఇంతమంది దేవతలు ఉన్నారు అంటే అర్థం ఇక మిగిలిన వాడు తలుపును మూసేయడని కాదు అర్థం. అక్కడ నీవు నీ ఇష్టదైవాన్ని, నీ కులదైవాన్ని, నీ పెద్దలు చెప్పిన దైవాన్ని ఆరాధన చెయ్యి. కానీ దైవముల శక్తి అంతా కూడా పుంజీభవించి కళ్ళకి కనిపిస్తున్నది సూర్య భగవానుడు. ఏష ప్రజాపతి స్కంద. అంతేనా? మహేంద్ర, ఇంద్ర శబ్దవాచ్యుడు కూడా ఈయనే. మహ ఇంద్ర, గొప్పదైన ఇంద్రుడు. అంటే ఇంద్ర శబ్దానికి అర్థం ఏమిటంటే ఇది పరమైశ్వర్యే అని ధాతువు. ఇది శబ్దానికి అర్థము గొప్పదైన ఐశ్వర్యము. ఈ పదాన్ని తెలుగువాడు ఎంత బాగా వాడతాడో తెలుసునా? నువ్వంటే ఏమిటో తెలియని ఇది అన్నాడు బాబు. ఇదంటే ఏం చెప్పాలండి అంటే చాలామంది అనుకుంటారు చెప్పడానికి రాక ప్రేమ అని చెప్పడం, కానీ వాడికి తెలియకుండానే అద్భుతమైన వేద ప్రయోగం చేస్తున్నాడు. నీవు ఉన్నట్టయితే నాకు ఐశ్వర్యము అని చెప్తున్నాడు అక్కడ. ఇది శబ్దము. ఇద్ అంటే ఐశ్వర్యము. మహేంద్ర, ఇది ఇందం రాతి, ఇంద్ర మహేంద్ర, గొప్పదైన ఐశ్వర్యం కలిగినవాడు. అంటే ఉపన్యాసం ప్రిపేర్ కాని వాళ్ళు కూడా ఇది శబ్దాన్ని 5 నిమిషాలు 60 సార్లు వాడుతుంటారు. సదాగా ఎప్పుడైనా వినండి, అది మనకు అప్రస్తుతం. అంచేత ఇది పరమేశ్వర్య అని. సర్వధాతుభ్య పరమైశ్వర్య కాష్టానాం ప్రాప్త వజ్రహస్తాది చిహ్నో దేవ. ఇంద్రుడు అనగానే మనకి వజ్రహస్తము, 1000 కన్నులు ఇవన్నీ ఉండి, రంభ, ఉరసి, మేనక, అప్సరసలు వీళ్ళంతా ఉండి అందరూ ఉండగా హాయిగా కూర్చుంటాడు. తిండి బాధ లేదు, ఎప్పుడు కూర్చుంటాడు. రాక్షసులు వస్తే దెబ్బలు తింటాడు, మహర్షులు తపస్సు చేస్తుంటే తపోభంగం చేస్తాడు. ఇదే గుర్తు కాదండి. ఇంద్రుడు అంటే అలాంటి వాడే కాదు. అసలు ఇంద్రుడికి ఆకలి ఎందుకు ఉండాలండి? ఇంద్రపదవి ఢోకా ఎందుకు ఉంటుందండి? ఇంద్రుడికి సంబంధించిన మంత్రాలతో ఇంద్ర సహస్రమని చెప్పి ఋగ్వేదంలో ఉన్న మంత్రాలతో పెద్దలు ఒకరు మనకి ఇచ్చారు. ఇంద్ర సహస్రమని చెప్పి
ఎవరు నాయన అంటారు ఆయన్ని. కావ్యకంఠ గణపతి ముని 20వ శతాబ్దంలో జీవించి ఉండేవారు పెద్దలు. ఆయన మంచి ఉపాసకులు అన్నమాట. అగో వారు ఇంద్రశాస్త్రాన్ని మనకు అందించారు. అగో ఆ ఇంద్రుడు అన్ని ధాతువులకి కూడా శక్తిని కలిగించినవాడు. స్వరూపత ఐశ్వర్యతశ్చ నిరవధిక. ఇంద్రుడికి ఉన్న ఐశ్వర్యము ఇంత అని మనం చెప్పలేము. అది విశేషం. ఎలాగా అంటే లోకంలో ఒక నానుడు ఉంది. ఎవరికైనా బాగా డబ్బు ఉందనుకోండి, 10 బిల్డింగ్లు ఉన్నాయనుకోండి, వాడికి ఏమండి ఇంద్రవైభోగం అంటాడు. నిజంగా ఇంద్రవైభోగం అన్న పదం కనుక వాడికి అర్థం తెలిస్తే వాడి గుండె అయి చచ్చిపోతాడు నిష్కారణంగాను. ఇంద్రవైభోగం అంటే ఏమిటో తెలుసా? అయ్యగారికి ఏం పవర్ లేదు, అంతా అమ్మగారిది అని అర్థం. ఎలాగంటారా? ఇంద్రుడికి ఇంద్రత్వం వచ్చింది ఎవరి వల్ల తెలుసునా? ఇంద్రాణి వల్ల. ఇంద్రాణి వైసే నాయాం దేవత. దేవతలకందరికీ కూడా అధినాయకురాలు ఇంద్రాణి. 365 యోజనాలు. యోజనం అంటే 8 మైళ్ళు. 365 × 8 చెయ్యండి. అన్ని వేల మైళ్ళ పాటు దేవతా సైన్యం నడుస్తుంటే ముందు ఇంద్రాణి నడుస్తుంది. సేనానాయకురాలు ఆవిడ. మధ్యలో బిక్కుబిక్కుమంటూ మనస్సుకు మోహనం కలిగించేలాగా మన్మోహనంగా పడుంటాడు పెద్ద మనిషి. ఎవరు? ఇంద్రుడు అనమాట. అంతే జరిగిన పని. అంచేత ఇంద్రుడి కంటే ఇంద్రుడి ఐశ్వర్యం అమ్మవారిదే ఈయనకు ఉంటుంది. కాబట్టే ఇంద్ర పదవిలో కూర్చోగానే ఎవడి పక్కన ఇంద్రాణి ఉంటుందో వాడు అధికారి. ఇది ట్రై చేసిన వాడు నహుషుడు నాశనమయ్యాడు. ఇంద్రుడి పక్కనే ఉంటుంది ఇంద్రాణి. నహుషుడు ఇంద్ర పదవి మీద కూర్చుంటే ఆవిడొచ్చి పక్కన కూర్చోదు. అలాంటి ఇంద్ర పదవిలో ఉండే తత్వాన్ని కూడా ప్రకాశింపజేసేవాడు సూర్య భగవానుడు. ఇంద్రం నిచక్యు పరమే వ్యోమన్ ఇంద్రో మాయాభి పురురూప ఈయతే. వేదం అంటుంది. మరి ఆ ఇంద్రుడిని మేము చూడలేమయ్యా, ఎలా చూడాలి అన్నట్ట. అయ్యయ్యో, ఆ ఇంద్రుడే రకరకాల రూపాల్లో ఉంటాడయ్యా. ఒక రూపమే సూర్యుడిగా ఉన్నది. ఇంద్రం నిచక్యు పరమే వ్యోమన్. వ్యోమం ఆకాశం పైన భాగం కనిపిస్తుంది. అక్కడ వెలుగుతున్నాడు చూచారా? ఆయన ఎవరో కాదు, ఇంద్రస్వరూపమే సూర్యుడిగా కనిపిస్తున్నాడు. సూర్యస్వరూపమే ఇంద్రునిగా నీకు జ్ఞాపకం వస్తున్నాడు. అది జరిగింది. అంటే ఒకటి చదువుకుని ఒకటిగా వస్తుందని ఎక్కడైనా? చిన్నప్పుడు లెక్కలు చదువుకున్నాం, ఆ లెక్కలు వాడుతున్నాం. దానికి ఏం పేరెట్టాం? మాకు తెలివితేటలు ఉన్నాయి, లెక్కలు చేయగలుగుతున్నాం. అంతే తప్ప మా మాస్టారు ఫలానా చాప్టర్లో ఈ లెక్క చెప్పారు అది ఎవడైనా అంటాడా? అంటే ఒకటే ఉంటుంది, సందర్భాన్ని బట్టి పేరు మారుతోందన్నమాట. అక్కడ ఇంద్ర పదవిలో ఇంద్రుడిగా, ఈ ఇంద్రుని రూపమే సూర్యునిగా. అందుకని సర్వతోముఖం ప్రసృత్వత్వేన పూర్ణం ఐశ్వర్యతయ మహాంశ్చ అసౌ ఇంద్రశ్చ. ఇంద్రుడికి ఉన్న విశేషం ఏమిటి అంటే తన కాంతిని అన్ని చోట్ల ప్రసరింపజేస్తాడు. తన అన్ని చోట్ల ఉంటాడు. ఇక్కడ ఒక్క క్షణం ఇంద్రుడు అన్నారు కనుక చెప్పి తీరాలి. ఇంద్రుడు ఎక్కడా కూడా అనగానే ఆయన స్త్రీలోలుడు అని చెప్పుకుంటాం మనం. ఆయన స్త్రీలోలుడు. అసలు స్త్రీలోలత్వం కలగాలంటే ముందు శరీరం ఉండాలి కదా. శరీరం ఉంటేనే కదా ఇవన్నీ ఉండేది. ఇంద్రుడికి శరీరం ఉందా? ఏం శరీరము? ఈ పంచభౌతిక శరీరము కాదు ఇంద్రుడికి, అగ్నికి, వీళ్ళకి ఉన్నది. పంచ ఉపనిషన్మయ శరీరము. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మనం పక్కపక్కన నిలబడితే ఒకరినొకడు ముట్టుకుంటే స్పర్శ తెలుస్తుంది. అక్కడ దేవతలకి స్పర్శ తెలియదు. ఇది చెప్పడానికి మీరు ఇలా చెప్తే నమ్మకపోవచ్చు, కానీ ఇంకోటి ఆంగ్ల పరిభాషలో ఉన్నది చెప్తే నమ్ముతారేమో. వర్డ్స్వర్త్ అన్న ఆయన లెడామియా అని పద్యం రచాడు. దాంట్లో లెడామియా అన్న ఆవిడ భర్త ప్రుటిసిలస్ అన్నవాడు యుద్ధానికి వెళ్ళి మరణిస్తే భగవంతుడిని ప్రార్థించి నా భర్తను ప్రత్యక్షం చేయి అంది. ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు చెప్పాడు, నీకు ఆకారం కనిపిస్తుంది తప్ప నువ్వు దగ్గరికి వెళితే ముట్టుకోవడానికి చేత కాదు నీకు అన్నాడు. ఆలింగనం చేసుకోబోయింది, ఆకారం మాయమైంది. మనకి చలనచిత్రాల్లో అప్పుడప్పుడు ఇలాంటివి ట్రిక్ ఫోటోగ్రఫీ ద్వారా చూపిస్తారు. ఇది ఆనాడే చెప్పాడు. అంటే అర్థమేమిటి? మానవ స్పర్శకి అందని రూపం అది. అదిగో అలాంటిదే సూర్యభగవానుడు. సూర్యమండలం దాకా వెళ్ళే ర్యాకెట్లు చెయ్యలేం మనం. అది ఒక కాంతి స్వరూపము. ఎక్కడ ఉంది అని మనం చెప్పాలి. అందుకని చెప్తున్నాడు ఇంద్ర శబ్దానికి అర్థం అది. అంతే తప్ప ఇంద్రుడు అనగానే మనకి కథాభాగం చెప్పడానికి అలా రూపకల్పన చేశారు. నిజంగా దుర్యోధనుడు అలా ఉంటాడని ఎవడైనా చూశాడా? లేదు. ఆకారం మరి ఎందుకు అలా చేశారు? అలాగే కృష్ణ పరమాత్మ ఇలాగే ఉంటాడు.
రవివర్మ చిత్రాలు గీశాడంటే మనకి తెలవడం కోసం అని చెప్పి దీన్ని ఆంగ్ల పరిభాషలో ఐకనోగ్రఫీ అంటారు పాపం. అంటే మనకు ఒక రూపం ఏర్పడితే దాని మీద విశ్వాసం కలుగుతుంది అదనమాట. అంచేత అలాంటి వాడు ఇంద్రుడు, సకల లోకాలు వ్యాపించినవాడు. ఇంద్రుడు తపోభంగం చేస్తాడు, యజ్ఞభంగం చేస్తాడన్నారు. అబద్ధం. ఎంచేతంటే మహాభిషుడని ఒక మహానుభావుడున్నాడు, 1000 యజ్ఞాలు చేశాడు. ఇంద్రుడు భంగం ఎందుకు చేయలే? 1000 అశ్వమేధాలు చేశాడు, 100 రాజసూయాలు చేశాడు. ఎక్కడా ఎందుకు చేయలేదు ఆ పెద్ద మనిషి? అది గమనించాలి. అసలు ఒక అశ్వమేధం చేస్తుంటేనే దొంగిలిస్తాడన్నారే, ఈయన 1000 సార్లు అశ్వమేధాలు చేశాడా? 100 సార్లు రాజసూయం చేశాడా? ఒక రాజసూయానికే ధర్మాదుకు టపాటు లేచిపోయింది కురుక్షేత్రం వచ్చి. 100 సార్లు చేశాడా? ఎందుకు యజ్ఞభంగం చేయలేదు? యజ్ఞభంగం చేసేది ఎప్పుడంటే ఒక స్వార్థ బుద్ధితోటి అక్రమంగా ప్రవర్తిస్తే యజ్ఞభంగం చేస్తాడు. ఉదాహరణ కావాలా మీకు? మీ దేవాలయంలోనో ఎక్కడో కార్యక్రమం జరుగుతుంది, 1000 మంది వచ్చారు, 5000 మంది వచ్చారు, మైకులు పెట్టుకున్నారు. ఎవడు వచ్చి న్యూసెన్స్ కేసు పెట్టడం? ఎప్పుడు పెడతాడు? ఈ మైకులు విపరీతమైన వాల్యూమ్లో పెట్టి అక్కడి నుంచి డ్యాన్సులు, కోలాటాలు, చెవులు పగిలిపోయి అప్పుడు వస్తాడు వాడు. మరి దేవాలయమే అంటే అర్థమేమిటి? నువ్వు చేస్తున్న కర్మ వల్ల తప్పు జరగకుండా ఉన్నంతకాలము నువ్వు ఎన్ని చెయ్యి, నీ జోలికి ఎవడు రాడు. ఇంద్రుడు కూడా అంతే. మరి సగర చక్రవర్తి అశ్వమేధం చేస్తుంటే అశ్వం దొంగిలించాడు. దేనికో తెలుసా? సగర చక్రవర్తి తప్పు కాదు, సగర చక్రవర్తికి ఉన్నారు కొడుకులు మహానుభావులు, వంశానికి ఉద్ధరించేవాళ్ళు 60,000 మంది, 6,000 మంది అంటారు కొంతమంది. వాళ్ళంతా కూడా లోకాన్ని నానా ఇబ్బంది పెట్టి పీడిస్తున్నారు, చంపేస్తున్నారు, జంతువులను చంపుతున్నారు, మనుషులను చంపుతున్నారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకో, అయ్యా వీళ్ళ గతి ఏమిటని. వీళ్ళకి శివుని ఆరాధన వల్ల వచ్చిన శక్తి కూడా ఉంది వీళ్ళకి. అప్పుడు చెప్పాడు, లేదయ్యా వీళ్ళని చంపగలిగిన వాడు విష్ణువే, పాతాళంలో కపిలావతారంలో ఉన్నాడు. వీళ్ళు ఎల్లాగోల్లాగా అక్కడికి వెళ్ళి ఈ తప్పు అక్కడ చేస్తే ఆయన చంపుతాడు వాళ్ళని. ఎలా పంపించాలి వీళ్ళని? అందుకని ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని దొంగిలించి కపిలాశ్రమంలో పెడితే వీళ్ళు దేశాలన్నీ తిరిగి రోడ్లన్నీ తవ్వి, మనకి హైదరాబాద్ నగరం ఉంది, అక్కడ ఇలాగే తవ్వుతుంటారు. ఎప్పుడు ఎవరు తవ్వుతాడో ఎవరికి తెలియదు. వీళ్ళంతా సగర చక్రవర్తి బాపత్ అనమాట. అల్లా తవ్వి పాతాళానికి వెళ్తే కనిపించింది, అతన్ని పట్టు కొట్టబోయారు, సంగతి తెలియక భస్మమయ్యారు వాళ్ళు. వాళ్ళ తర్వాత భగీరథుడు వచ్చి గంగ తీసుకొచ్చాడు. కథంతా వేరే. అంటే ఇంద్రుడు ఎక్కడైనా తపోభంగం చేశాడంటే తప్పు పట్టకండి. అదిగో ఆ ఇంద్ర అంతర్యామి ఈ మహానుభావుడయ్యా. ఏష ఇంద్ర స్కంద ప్రజాపతి ధనద. ఈయన కుబేరుడు కూడా ధనమునిచ్చువాడు. కుబేరుడి ఆకారం ఎలా ఉంటుందో తెలుసునా? మాటి మాటికి మధ్య మధ్యలో చెప్పేటప్పుడు ఆధునికులు ఇలా మాటలను ఎవరిని కించపడతానికి కాదు. మనకెప్పుడు కూడా మన సాంప్రదాయంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవళ్ళకి నచ్చదు. బాబు నిలబడి తినకండిరా, నిలబడి తినే అలవాటే అయినట్టయితే ఒళ్ళు వచ్చేస్తుంది అని మనకి ఒక వైద్యశాస్త్ర గ్రంథం చెప్పింది. అది మనం ఒప్పుకోం. ఎక్కడో కేంబ్రిడ్జో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో ఎవళ్ళో ఆహార సంస్థ వాళ్ళు పరిశోధన చేసి పేపర్లో వేస్తే కాబోస్ అనుకుంటాం మనమంతా. అలాగే ఆ మధ్య ఎక్కడో వార్త వచ్చింది, టీవీ చూస్తూ తిన్నట్టయితే అనారోగ్యాలు ఏవనే. అది ఒకటో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కనిపెట్టారట పాపం. మా చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు అది. అందుకోసం మధ్య మధ్యలో అంటున్నాం. అంతేకాదు, ఎంతకు ఎక్కడాగాం? ధనద. కుబేరుడి ఆకారం ఏమిటో తెలుసా అండి? ఈ ఇటీవలి కాలంలో ఒక 25-30 ఏళ్ల నుంచి ఇళ్లల్లో ఓ బొమ్మ పెట్టుకుంటున్నారు. ఏమిటది? పెద్ద పొట్ట, పెద్ద బుగ్గలు, 2 చేతులు పైకెత్తి అరుస్తున్నట్టుగా భీకరంగా ఉండేది. దాని పేరు కూడా చాలా మర్యాదగా పెట్టారు, లాఫింగ్ బుద్ధ అని పెట్టారు పాపం పేరు. దాన్ని పెట్టుకుంటే డబ్బులు వస్తాయి. అది ఆ రూపం ఎవరిదో కాదండి, కుబేరుడి రూపం అలాంటిది. కుబేరుడు అందగాడు కాదండి, వాడికి ఒక జబ్బు ఉంది, వక్షస్థలం మీద వాడికి ఒక జబ్బు ఉంది. అలాంటి వాడికే భగవంతుడు డబ్బు అట్టే పెట్టాడు. ఏం చేత? ఆ డబ్బు పెట్టి ఖర్చు పోయిందని వాడికి వల్ల కాదు, అంచేత వాడిని కస్టోడియన్లా పెట్టాడు. ధనద. అందరికీ కూడా ధనములు ఇచ్చేవాడు. కుబేరుడు అండంలోనే అర్థం ఉంది. బేరము అంటే శరీరము, కుబేరము చెడ్డ శరీరము అంటే శరీరం ఉన్నా కానీ, ఆయుర్దాయం ఉన్నా కానీ, ధనం ఉన్నా కానీ అనుభవించే స్థితి వాడికి లేదు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం.